హాయ్ అండి. మనం కొటెక్స్‌లో ఉన్నాము. కొన్ని ట్రేడ్స్ అయితే తీసుకుందాం. ఫస్ట్ ఇక్కడ మన స్ట్రాంగ్ లెవెల్ అయితే డ్రా చేసుకుందాం ఇక్కడ. సో, ఇది మన ప్రెజెంట్ వర్కింగ్ స్ట్రాంగ్ లెవెల్. ఓకే అండి. లెవెల్స్ అయితే డ్రా చేసుకున్నాం మనం ఇక్కడ. కన్ఫర్మేషన్ దొరికితే మనం సెల్లింగ్‌కి ఓకే. ఇదేంటి? ఇదేంటండి మనం ఇక్కడ ప్లేస్ చేస్తే కిందకొచ్చి ప్లేస్ అయింది. అరే! పర్వాలేదులే, ఇక్కడ కింద గ్యాప్ అయితే ఇంకా ఉంది. సో, పెద్ద క్యాండిల్ కాకపోయినా స్మాల్ గ్రీన్ క్యాండిల్ అయినా అవ్వచ్చులే. చూద్దామండి, ఎందుకంటే కింద గ్యాప్ అయితే ఉంది. సో, పెద్ద క్యాండిల్ అయితే ఫామ్ అయ్యే ఛాన్స్ లేదు. చూద్దాము. ఓకే అండి. ఓకే అండి, ట్రేడ్ విన్ అయిపోయాం మనం. నెక్స్ట్ ఇంకో ట్రేడ్ కన్ఫర్మేషన్ దొరికితే తీసుకోవచ్చు. ఓకే అండి, ఇక్కడ రివర్సల్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. చూద్దాం, ఇక్కడ లెవెల్ దగ్గరికి వస్తుంది. కన్ఫర్మేషన్ చూసి తీసుకుందాం మనం. ఇది రిట్రేస్మెంట్ అని కాదు. ఓకే. ఓకే అండి, ఇక్కడ ట్రేడ్ అయితే ప్లేస్ చేసాం. చూడండి, ఇక్కడ మనకి ఇది రివర్సల్ క్యాండిల్ వచ్చింది. సో, ఇది నెక్స్ట్ అనేది రిట్రేస్మెంట్ కోసం రాలేదు. అది రివర్సల్ క్యాండిల్ అవ్వడం వల్ల, ఫామ్ చేయడం వల్ల నెక్స్ట్ క్యాండిల్ అనేది రెడ్ క్యాండిల్ ఫామ్ చేయడానికి ట్రై చేస్తుంది. అది రిట్రేస్మెంట్ అయితే కాదు. సో, మన లెవెల్ పైనే క్లోజ్ అవ్వాలని చెప్పి గ్యారంటీ లేదండి అది. సో, అందుకు లెవెల్ కింద వరకు వచ్చిన తర్వాత వెయిట్ చేసి మంచి ఎంట్రీ చూసుకుని మనం ఎంట్రీ తీసుకున్నాం. కన్ఫర్మ్ షో షాట్ విన్ అండి ఇది కూడా. ఓకే, ఈ ట్రేడ్ కూడా విన్ అయిపోయామండి మనం. చూడండి, మన లెవెల్ కింద క్లోజ్ అయింది క్యాండిల్ వచ్చి. సో, చూద్దాము. ఈ లెవెల్ కింద క్లోజ్ అయింది కదా. కన్ఫర్మేషన్ దొరికితే సెల్లింగ్కి వెళ్ళిపోవచ్చు. మంచి ఎంట్రీ దొరికిందంటే వెళ్ళిపోవచ్చు అండి సెల్లింగ్కి. ఓకే. అరే, ఇదేంటి? మనం చూడండి, లెవెల్ పైన ఉన్నప్పుడు ఎంట్రీ ఇస్తే చూడండి, ఎంట్రీ వచ్చి అక్కడ కిందకి ఓపెన్ అయింది. ఈరోజు ఏదో అయ్యిందండి, మార్కెట్ అసలు బాగాలేదు. టైం ఎంత? 11:14 కదా. ఇప్పుడు ఇది మా న్యూస్ టైం కూడా కాదే. ఇది ఓటీసీ మార్కెటే, ఇలా ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. కానీ మరి ఇంత ఓవర్గా ఉండవండి. మరి ఇప్పుడు ఏమైందో, చాలా ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి ఇప్పుడు మార్కెట్లో. మూమెంట్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే అండి, ఎనీహౌ ఇది ట్రేడ్ అయితే విన్ అయిపోయాము. ఇక్కడ ట్రేడ్ తీసుకోవడానికి సింపుల్ అండి, ఎందుకంటే కింద గ్యాప్ అనేది ఇంకా ఉంది. ఈ లెవెల్ చూడడానికి దాని కింద ఇంకా గ్యాప్ అనేది ఉంది. సో, రెడ్ క్యాండిల్ అనేది చిన్న క్యాండిల్ అయినా ఫామ్ అవ్వాలి. సో, అందుకు ఇక్కడికి వెళ్ళిన తర్వాత తీసుకున్నాం రెడ్ క్యాండిల్కి మనం. అరే, చూడండి మళ్ళీ ఇదిగో లాస్ట్ సెకండ్ ఇంత ఫాస్ట్ మూమెంట్ ఉంటుంది ఏంటి అసలు మార్కెట్ ఈరోజు? ఏమైంది?
చూడండి మీకు లెవెల్ డ్రా చేసి చూపెడతాను. చూడండి మనం ఇక్కడ ప్లేస్ చేస్తే ఎంత పైకి వెళ్ళి ఓపెన్ అయిందో. ఓకే అండి, ఈ టైడ్ కూడా విన్ అయిపోయాం మనం, పర్వాలేదు. నాకు కొంచెం హెల్త్ బాగాలేదండి, సో అందుకే కొంచెం వీడియోస్ లేట్ అవుతున్నాయి వీడియోస్ అప్లోడ్ చేయడంగా. ఇప్పుడు కూడా కొంచెం వాయిస్ బాగాలేదు, కొంచెం అడ్జస్ట్ అవుతారని చెప్పి అనుకుంటున్నాను ఈ వీడియోకి. నెక్స్ట్ నుంచి కొంచెం హెల్త్ సెట్ అయిన తర్వాత రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. కోర్స్ కోసం కూడా కొద్దిమంది నాకు కాంటాక్ట్ అయ్యారండి. అంటే ఆల్రెడీ ఒక బ్యాచ్ రన్ అవుతుంది, మొన్న క్రిస్మస్కి స్టార్ట్ చేసాము. ఇప్పుడు ఇంకో బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. అంటే మెంబర్స్ అనే వాళ్ళు ఉన్నారు కొద్దిమంది. మేమైతే లిమిటెడ్ మెంబర్స్ తీసుకుంటామండి, ఎక్కువ మంది తీసుకోము. కాకపోతే ఇంకా బ్యాచ్ ఇంకా ఎప్పుడు స్టార్ట్ చేస్తామనేది మేము నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాము. నెక్స్ట్ వీడియోస్లో, అప్కమింగ్ వీడియోస్లో మేము చెప్తాము. నెక్స్ట్ అంటే వాళ్ళని హోల్డ్లో పెట్టా, హెల్త్ బాగాలేదు నాకు కొద్దిగా, సో అందుకు టైం పెట్టలేకపోతున్నాను ఎక్కువ. ఓకే, ఇక్కడ మన లెవెల్ కింద ఓపెన్ అయింది మార్కెట్. ఇక్కడ బయింగ్కి కన్ఫర్మేషన్ దొరికితే బయింగ్కి వెళ్ళిపోవచ్చు, కానీ షూ షాట్ అయితే ఓకే వదిలేసామండి. ఎందుకంటే ఇక్కడ మనకి కన్ఫర్మ్ ట్రేడ్ అంటే దొరకట్లేదు. ఇక్కడ మనకి షూ షాట్ ఉంటే తీసుకోవచ్చు. చూడండి ఇక్కడ గ్యాప్ డౌన్తో కూడా ఓపెన్ అయింది క్యాండిల్ ఇక్కడ మనకి. చూడండి ఇక్కడ కూడా గ్యాప్ అప్తో ఓపెన్ అయింది ఇక్కడ క్యాండిల్. చూద్దాం, సో కొంచెం రిస్కీ అవ్వచ్చు. మన లెవెల్స్ కూడా ఆల్రెడీ యూజ్ అయిపోయాయి. నెక్స్ట్ లెవెల్ ఒకసారి చూద్దాము. కన్ఫర్మేషన్ దొరికితే వెళ్ళిపోవచ్చండి, అప్కి వెళ్ళిపోవచ్చు. చూడండి నెక్స్ట్ లెవెల్ మనకి ఇక్కడ ఉంది. 30 సెకండ్స్లో టచ్ అయితే అప్కి వెళ్ళిపోవచ్చు. లెవెల్ డ్రా చేద్దాము. 1 సెకండ్, ఇక్కడ టచ్ అయింది. ఓకే అండి, లాస్ట్ సెకండ్లో వచ్చి చూడండి లెవెల్ డ్రా చేస్తాను మీకు. మార్కెట్ అనేది మనం లాస్ట్ సెకండ్లో వచ్చి మన లెవెల్కి టచ్ అయింది. సో ఇక్కడ నుంచి బయింగ్కి తీసుకుంటే ఇది షూ షాట్ ఉంటుంది, మన లెవెల్ పైన క్లోజ్ అవుతుంది. ఓకే అండి, ఈ ట్రేడ్ కూడా విన్ అయిపోయాము. నెక్స్ట్ ఇంకో ట్రేడ్ దొరికితే చూద్దాం, లేదంటే వేరే చార్ట్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఇంకో ఎంట్రీ దొరికితే తీసుకుందాం, లేదంటే వేరే చార్ట్కి వెళ్ళిపోవచ్చు. ఓకే అండి, వేరే చార్ట్ ఓపెన్ చేద్దాం ఇంకా. ఓకే చూడండి, ఇక్కడ మన ఎంట్రీ మిస్ చేసుకున్నాను. చూడండి చెప్తాను, లెవెల్ డ్రా చేసి చూపెడతాను మీకు. చూడండి లెవెల్ డ్రా చేసి మీకు చూపెడతాను. మనం ఒక్క 5 సెకండ్స్ ముందు వచ్చి ఉంటే ఇక్కడ ట్రేడ్ అనేది తీసుకునేవాళ్ళం. చూడండి మన లెవెల్ డ్రా చేసాం, ఈ లెవెల్ పైనే క్లోజ్ అవుతుంది మార్కెట్ అనేది. ఇప్పుడు చూడండి షూ షాట్ ఉండేది, కానీ మనం లేట్ అయ్యాము. చూద్దాం, పర్లేదు, ఈ క్యాండిల్ పైన క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ క్యాండిల్ కూడా ఛాన్స్ ఉంది. ఇక్కడ కొంచెం కిందకు వస్తే బయింగ్కి వెళ్ళిపోవచ్చు అండి. ఇక్కడ మనం ఈ ట్రేడ్ కొంచెం కిందకు వస్తే బయింగ్కి తీసుకోవచ్చు. ఓకే, ఇంకా కిందకు వచ్చేలా లేదు, ఇక్కడి నుంచే తీసుకున్నాం. కానీ ఇది 1 సెకండ్, ఇక్కడ ఇది రిస్కీ ట్రేడ్ అండి, చాలా రిస్కీ ట్రేడ్ ఇది. పైన ఇంకో లెవెల్ ఉంది ఇక్కడ మనకి, స్ట్రాంగ్ లెవెల్ ఇది కూడా.
సో ఒక టచ్ అయితే మన ట్రేడ్ అనేది లాస్ అవ్వచ్చు. చూద్దాం మరి. మార్కెట్ ఎంట్రీ పాయింట్స్ ఇవ్వట్లేదండి, చాలా రిస్కీ ట్రేడ్సే దొరుకుతున్నాయి ఇప్పుడు. ఫ్లక్చువేషన్స్ కూడా చాలా ఉన్నాయి మార్కెట్లో. క్యాండిల్ క్లోజ్ అయ్యాక ఇంకా సెషన్ అనేది క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా చూద్దాము. ఓకే అండి, ఇక్కడ ట్రేడ్ అయితే లాస్ అవ్వలేదు, ఇక్కడ రీఫండ్ అయిపోయింది చూడండి. ఇంకా సెషన్ అయితే క్లోజ్ చేస్తానండి, ఎందుకంటే మార్కెట్ సపోర్ట్ చేయట్లేదు ఇప్పుడు. ఎంట్రీస్ ఇవ్వట్లేదు, రిస్కీ ట్రేడ్స్ ఇస్తుందండి, రిస్కీ ఎంట్రీస్ అయ్యి. సో సెకండ్ ఇక్కడ మళ్ళీ ఇంకో ట్రేడ్ చూద్దాము. ఆపర్చునిటీ ఇచ్చేలా ఉంది మార్కెట్ ఇక్కడ మనకి. కన్ఫర్మ్ అయితేనే తీసుకుందాం, షూ షాట్ అయితేనే. వెయిట్ చేద్దాము. ఇక్కడ లెవెల్ ఇదేంటి ఇది టచ్ అవ్వట్లేదు ఏంటండి? పేజ్ రిఫ్రెష్ చేస్తాను అండి ఒకసారి. ఓకే ఓకే, టచ్ అయింది ఇప్పుడు. ఎందుకు ఇలా అవుతుందో ఒకసారి, వెబ్సైట్ కూడా ఇలాగా క్రాష్ అవుతుందా ఏంటో తెలియట్లేదు నాకు. ఇక్కడ రేలైన్ డ్రా చేసుకుంటాం కదండి, ఇది మన నెక్స్ట్ వర్కింగ్ లెవెల్ అవుతుంది చూడండి, చెప్తాను. ఇది డ్రా చేయనివ్వండి. ఓకే, ఇక్కడ రేలైన్ డ్రా చేసాం కదా, 30 సెకండ్స్లో మార్కెట్ ఇక్కడికి వస్తే సెల్లింగ్కి వెళ్ళిపోవచ్చు. షూ షాట్ ఉంటుంది, అది టచ్ అయితే షూ షాట్ ఉంటుంది. కానీ మార్కెట్ పైకి వెళ్ళట్లేదు, కిందకు వస్తుంది. సెకండ్ ఇక్కడ బయింగ్కి. ఓకే ఓకే, ఇది ట్రేడ్ అయితే ప్లేస్ చేసాం కానీ ఇది షూ షాట్ కాదండి, ఎందుకంటే ఇక్కడ కింద ఇంకా గ్యాప్ అనేది ఉంది. సో ఇది అయితే కన్ఫర్మ్, ఇది అయితే రెడ్ క్యాండిల్ అయితే అవ్వదు, కానీ రిస్కీ ట్రేడ్ అవుతుంది. ఒకవేళ లాస్ట్ సెకండ్ డోజీ ఫామ్ చేసిందంటే మన ట్రేడ్ అనేది లాస్ అవుతుందండి. మార్కెట్ చాలా ఫ్లక్చువేషన్స్ ఉంది కదా ఇప్పుడు, చెప్పలేము. లాస్ట్ సెకండ్లో అన్నా కిందకు వచ్చి క్లోజ్ అవ్వచ్చు. చూడండి ఇక్కడ డోజీ ఫామ్ అయింది, పర్వాలేదు, రీఫండ్ అయితే అయిపోయింది. ఓకే అండి, ఇంకా సెషన్ అయితే క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. మీకు ఎవరికైనా కోర్స్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటే నా టెలిగ్రామ్ ఐడి అనేది డిస్క్రిప్షన్లో మీకు మెన్షన్ చేస్తాను, మీరు నాకు కాంటాక్ట్ అవ్వండి, మనం డీటెయిల్స్ అనేది మాట్లాడుకుందాం. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.